ఓపెన్ టాక్కి స్వాగతం. 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడ బస్సు యాత్ర సందర్భంగా ఆ రాయితో దాడి జరిగింది. ఆ ఘటన మనందరికీ తెలుసు. గత 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కొద్దిగా హాట్ టాపిక్గా మారింది. సరే, సింపతి కోసం ఆడిన డ్రామా అని తెలుగుదేశం పార్టీ, లేదు ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే, కావాలని జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేశారు, ఏది రాయితోనే హత్యాయత్నం చేశారని చెప్పి వైసీపీ, మధ్యలో ఇక కొంతమంది బయటకు వచ్చి ఆ తోపుదుర్తి కానివ్వండి లేదా సజ్జలు కానివ్వండి, అబ్బాయి అది రాయి కూడా కాదు ఎయిర్ గన్ అని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. అయితే ఈ దాడికి సంబంధించి వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు చేతులెత్తేసి చివరికి 2 లక్షల రూపాయలు బహుమతి కూడా ప్రకటించారు. ఆ వ్యక్తి ఆచూకీ గన పోలీసులకు తెలిపితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి స్వయంగా చెప్పారు వాళ్ళే. సరే, మొత్తానికి ఈ రోజు అయితే పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ వ్యక్తి పేరు సతీష్. జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేశాడు అని భావిస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి చెప్పిన సమాధానాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారో షాక్ అయ్యారో లేకపోతే దిమ్మ తిరిగిందో మనకైతే తెలియదు, కానీ అలాంటి సమాధానమే ఆ దొరికిన వ్యక్తి చెప్పాడట. అయితే ఏం సమాధానం చెప్పాడంటే, అడిగారు, ఎలా బాబు ఎందుకురా ముఖ్యమంత్రి మీద రాయి ఇసిరావు, తప్పు కదా, అలా ఇసరకూడదు కదా, మరి దీనికి కఠినంగా శిక్ష ఉంటుంది కదా, ఎందుకు ఇసిరావు అని అడిగితే ఆడు చల్లగా ఒక మాట చెప్పాడంటే, ఏమని, కాదండి నేను జగన్మోహన్ రెడ్డి సభకే వచ్చాను, నన్ను ఎవరో తీసుకొచ్చారు, అయితే మాకు తీసుకొచ్చేటప్పుడు క్వార్టర్ మద్యము 350 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు, క్వార్టర్ మద్యం అయితే ముందే ఇచ్చేశారు కానీ 350 రూపాయలు డబ్బులు అయితే మాకు ఇవ్వలేదు, అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు, కాబట్టి నాకు కోపం వచ్చి ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇసిరాను, కావాలి ఏదో కావాలని ఇసిరింది కాదు, నాకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంలో నేను ఇసిరాను అని చెప్తే పోలీసులు షాక్ తిన్నారంట. 350 రూపాయల గురించి ముఖ్యమంత్రి మీద రాయి ఇసరటం ఏంట్రా నాయనా, ఇప్పుడు ఇది ఎంత పెద్ద ఇష్యూ అయిందో నీకు తెలుసా, అలాంటి రాయి నువ్వు విసరకూడదు కదా అని చెప్తే ఆడు మాత్రం అదే చెప్తున్నాడట. నన్ను తీసుకొచ్చారు, క్వార్టర్ మద్యం అన్నారు, 350 అన్నారు, 350 ఇవ్వలేదు, నాకు కోపం వచ్చింది. సాధారణంగానే క్వార్టర్ మద్యం ఇస్తే ఏం చేసి ఉంటాడు, తాగేసి ఉంటాడు, తాగిన తర్వాత కుదురుగా ఉంటాడా, డబ్బులు ఇవ్వకపోతే ఆడికి చిరాకు వస్తుంది, చిరాకు వచ్చిన తర్వాత ఎవరి మీద ఆ చిరాకును చూపించాలో తెలియక ఇక ఏం చేశాడంటే, నేను వచ్చిందే జగన్మోహన్ రెడ్డి సభకు కదా అని చెప్పి ఆ బహుశా కోపంలో చేతికి ఏదో రాయి దొరికితే ఇసురు ఉండొచ్చు, ఆడు చెప్పేది నిజం అనుకుంటే, అది అబద్ధం అయితే మనం ఏం చేయలేము అనుకుంటే అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ కొన్ని ఛానల్స్లో స్క్రోలింగ్ కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి వస్తుంది ఏంటి, అదే 350 రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి క్వార్టర్ మధ్య మాత్రమే ఇచ్చారు, ఆ డబ్బుల కోసమే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు అని. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఒకవేళ నిజమే అనుకుందాం, డ్రామా కాదు నిజంగానే ఎవడో కొట్టాడు అనుకుందాం, మరి దీనికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? మరి గత 3 రోజుల నుంచి రోత పత్రిక, అవినీతి పత్రిక, నీచ పత్రిక అయినటువంటి సాక్షిలో ఎన్నెన్ని ఆర్టికల్స్ రాశారు. జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం, దీని వెనక చంద్రబాబు కుట్ర, పవన్ కళ్యాణ్ కుట్ర, నారా లోకేష్ కుట్ర, తెలుగుదేశం పార్టీ కుట్ర, జనసేన కుట్ర, ఒక్కడనే ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు, ఆయన్ని లేపేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి 1 కాదు 2 కాదు అనేక కథనాలు వండి వారుస్తూనే ఉన్నారు సాక్షిలో. మరి ఈరోజు 350 రూపాయల కోసం రాయి ఇసిరాడంట, దానికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు మీరు రాసిన నీచమైన రాతలకు ఏం సమాధానం చెప్తారు? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి సభకు జనాన్ని ఎలా తెచ్చారయ్యా అంటే, క్వార్టర్ మద్యం ఇచ్చి, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, 350 రూపాయలు డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చారు జగన్మోహన్ రెడ్డి సభలకి. తెచ్చి ఏం చేశారు, క్వార్టర్ మద్యం అయితే ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వాల. మరి అది అందరికీ ఎగ్గొట్టారా, కొందరికి ఎగ్గొట్టారా మనకైతే తెలీదు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారా లేదా మనకైతే తెలీదు, కానీ 350 రూపాయలు మాత్రం ఈ సతీష్ అనే యువకుడికి, ఎవరైతే రాయి విసిరిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి అయితే 350 రూపాయలు ఎగ్గొట్టిన మాట వాస్తవం. మరి సభకు తీసుకువచ్చి 350 రూపాయలు ఎగ్గొట్టిన వైసీపీ నేతలది తప్ప, అసలు అక్కడ ఏం జరిగిందో సంబంధం లేని తెలుగుదేశం పార్టీది తప్ప, నువ్వు సభకు తీసుకురావటం ఏంటి, నువ్వు డబ్బులు ఇస్తానని చెప్పడం ఏంటి, నువ్వు ఎగ్గొట్టడం ఏంటి, ఆడు రాయిస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టడం ఏంటి, సిగ్గుసేరం ఉండక్కర్లా. ఎన్నెన్ని కథనాలు రాశారు. చంద్రబాబు నాయుడే చంపేశాడేమో, చంపడానికి ప్రయత్నిస్తున్నాడేమో అన్న స్థాయిలో ఎన్ని కథనాలు రాశారు. మరి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? సాక్షిని అడుగుతున్నా, నేను భారతిరెడ్డిని కూడా అడుగుతున్నా, ఎందుకంటే ఆవిడ ఆధ్వర్యంలోనే కదా నడిచేది. తల ఎక్కడ పెట్టుకుంటారు? 350 రూపాయలు డబ్బులు ఇవ్వకుండా మీ నాయకుడు ఎగ్గొడితే ఆ కోపంతో జగన్మోహన్ రెడ్డి మీదకి రాయి సిరితే దానికి చంద్రబాబు గారికి అంటగడతారా, దాన్ని లోకేష్కి అంటగడతారా? ఎంత నీచానికి దిగజారిపోయారంటే, పైగా ఈయన డ్రామాలు చూడండి. ఆ రోజు రాయి తగిలింది ఓకే,
సరే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి పాపం డాక్టర్ల బృందం లేక ఆ ఎంపీ అభ్యర్థితోనే చేయించుకున్నాడు. సరే అది కూడా వదిలేయండి, కాసేపు పక్కన పెడదాం. బ్యాండేజ్ చూసారా ఎంత బ్యాండేజ్ చేశాడో? తెల్ల బ్యాండేజ్ ఈరోజు ఇంత ఉందే బ్యాండేజ్. దెబ్బేమో చిన్నదే, బ్యాండేజ్ ఏమో పెద్దది. సాధారణంగా స్కిన్ టోన్ కలర్లో ఉండే బ్యాండేజ్లు ఉంటాయి, మనం దెబ్బ తగిలితే వేసుకుంటూ ఉంటాం కదా షాప్లో, 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది సాధారణంగా. ఆ బ్యాండేజ్ వేస్తే సరిపోద్ది. పోనీ ఏదైనా ఆయింట్మెంట్ పెట్టినా దానికి పైన బ్యాండేజ్ చేస్తే సరిపోద్ది, అది స్కిన్ టోన్లో ఉంటుంది, కనపడదు. కానీ ఇక్కడ సింపతి రావాలంటే ఏం చేయాలా? బ్యాండేజ్ పెద్దగా కనపడాలా. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిందని పదే పదే చెప్పేదానికంటే ఆయనకి ఇక్కడ ఇంత బ్యాండేజ్ వేసేసాం అనుకో, 3 అంగుళాల బ్యాండేజు, అలా అందరికీ కనపడుతుంటుంది కదా, ఇబ్బంది ఉండదు కదా. పైగా అది ఓడకుండా క్లాత్ పెట్టి, తెల్ల క్లాత్ పెట్టి దానికి పైన మళ్ళీ టేప్ వేసినట్టున్నారు ఓడకుండా. అంటే జనానికి గుర్తు చేయటం అనమాట, జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలింది, చూడండి జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలింది అని చెప్పడం కోసం. స్కిన్ టోన్లో ఉన్నటువంటి బ్యాండేజ్ వేసుకోవచ్చు కదా, నిజంగానే దెబ్బ తగిలింది ఓకే కాదనొద్దు, స్కిన్ టోన్లో ఉన్న బ్యాండేజ్ వేసుకుంటే అయిపోద్ది కదా. ఎందుకు వేసారు ఇంత బ్యాండేజ్? నాకు తెలిసి మే 13 వరకు ఉంటుంది ఆ బ్యాండేజ్. ఎన్నికలు జరుగుతాయి కదా, పోలింగ్ రోజు కూడా ఆ బ్యాండేజ్ని చూపించుకుని వెళ్ళి ఆయన పోటేసి మళ్ళీ ఏళ్ళు చూపిస్తాడు వచ్చి. ఖచ్చితంగా అదే జరుగుద్ది చూడండి. అంటే సింపతి డ్రామా జరిగింది, ఎలాగా జరిగిపోయింది కాబట్టి జరిగిన దాన్ని మన సింపతికి వాడుకుంటే పోలా, మరో కోడికత్తిలాగా. వాస్తవానికి ప్రతిపక్షాలు ఎందుకు విమర్శించాయంటే అందుకే ఈ డ్రామాలకే విమర్శించింది. రియల్గా జరిగితే కూడా ఎవరో ఆ వ్యక్తి అలా ప్రవర్తించడం, ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడాడు. ఇప్పుడు సతీష్ అనే యువకుడికి మీరు డబ్బులు ఎగ్గొడితే, మీరు బలవంతంగా సభలకు తీసుకొచ్చి డబ్బులు ఎగ్గొడితే, ఆ డబ్బులు ఇవ్వలేదని కోపంలో ఎవడో రాయి సిరితే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగడతారా? దాన్ని హత్యాయత్నం అంటారా? మరి రేపొద్దున సాక్షిలో రాయాలా, మేము 350 రూపాయలు జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చినోడికి 350 రూపాయలు ఎగ్గొట్టారు కాబట్టి రాయిసిరాడు అని చెప్పి రాయాలా? అయితే పోలీసులు దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా అని చెప్పి, లేకపోతే తెలుగుదేశం పార్టీలతో సంబంధాలు ఉన్నాయా ఈ వ్యక్తికి, ఎక్కడైనా ఫోటోలు ఉన్నాయా, ఎక్కడైనా సోషల్ మీడియాలో టీడీపీ డీపీలతో ఆ ఖాతాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారండి. ఎందుకంటే ఇంత చిన్న ఆవగింజ అంత దొరికితే చాలు, దీన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టేయచ్చు. ఇప్పుడు ఎలాగ వాళ్ళు చెప్పుకోలేరు కదా, జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే డబ్బులు ఎగ్గొట్టారని చెప్పి రాయిసిరాడంటే ఆడ పరుగు పోద్ది, మొహాన్ని కాంట్రించి వస్తారు. అందులోనూ ఇప్పుడు దాకా నీచమైన రాతలు రాసిన సాక్షిని మరింత కాంట్రించి వస్తారు. కాబట్టి ఏం చేయాలా, ఎక్కడో చోట తెలుగుదేశం పార్టీకి లింక్ పెట్టి తోసేయాలా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎక్కడైనా ఫోటోలు దిగాడా, లేదా వీళ్ళ బంధువుల్లోనో చుట్టాల్లోనో కుటుంబంలోనో ఎవరైనా టీడీపీ నాయకులు ఉన్నారా, వీళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని అసగట్టి ఆ చిన్న సందు దొరికితే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇవి చెప్పరు, 350 రూపాయలు ఎగ్గొట్టారు, క్వార్టర్ మంది ఇచ్చారు, ఇవన్నీ చెప్పరేక ఏం చెప్తారు? ఇదిగో పలానా వ్యక్తికి పలానా నాయకుడితో సంబంధాలు ఉన్నాయి, ఆ నాయకుడే జయించాడు, వీళ్ళ టీడీపీనే దాడి చేయించింది. ఎందుకంటే పరుగు పోతుంది కదా, సాక్షిలో ఇష్టం వచ్చిన రాతలు రాశారు కదా, చంద్రబాబు నాయుడే చంపించేసాడని రాశారు కదా, చంపిస్తున్నాడని రాశారు కదా. కాబట్టి పరువు పోద్దని చెప్పి ఇప్పుడు ఎక్కడో చోట ఏదో మూల లింక్ ఎత్తికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగైతే తెలుస్తుంది. మరి పోలీసులే చెప్పాలి ఇందులో వాస్తవాలు. జరిగింది ఒకవేళ నిజంగానే ఆడు రాయేసానని ఒప్పుకుంటే, డబ్బులే ఒక ఎగ్గొట్టానని ఒప్పుకుంటే పోలీసులు హుందాగా బయటకు వచ్చేదే మాట చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సభకు తీసుకొచ్చారు, క్వార్టర్ మద్యం ఇచ్చి డబ్బులు ఎగ్గొడితే కోపంతో ఇసిరాడని చెప్పాలా. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. ఒకవేళ ఆ వ్యక్తి చెప్పింది నిజమని పోలీసులు భావిస్తే, లేదు ఇంకా ఇందులో ఏదో కుట్రకోణం ఉంది, చంద్రబాబు నాయుడికి దీనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెప్పాలని ప్రయత్నిస్తే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. అంటే జరిగిన ఘటనను కూడా తనకి ఎలా అనుకూలంగా మలుచుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఈ బ్యాండేజ్ డ్రామాలు కానివ్వండి, ఒకరోజు రెస్ట్ డ్రామాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడట. కోడికత్తి గాయం అయితేనేమో హైదరాబాద్ వరకు పరిగెట్టే వైద్యం చేయించుకున్నాం, ఈ దాడికి మాత్రం ఇక్కడే వైద్యం చేయించుకున్నాం. పైగా కనపడేటట్టు 3 అంగుళాలు బ్యాండేజ్ చేసుకున్నాం, 70 అంగుళం ఉంటే బ్యాండేజ్ 3 అంగుళాలు ఉంది. అందులోనూ స్కిన్ టోన్ బ్యాండేజ్ చేసుకోవాల్సింది తెల్ల బ్యాండేజ్ చేశారు, ఎందుకంటే ఫోటోల్లోనూ వీడియోలోనూ స్పష్టంగా కనపడద్ది. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇలాంటి దాడులకు భయపడను బెదరను అని చెప్పి ఈయన సినిమాటిక్ డైలాగులు చెప్పటం. ఆ మాట నువ్వు చెప్పాల్సింది సభలకు జనాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి. డబ్బులు ఎగ్గొట్టాడు చూసారా, మీ సభకి జనాన్ని తీసుకొచ్చి క్వార్టర్ మధ్య ఇచ్చి డబ్బు ఎగ్గొట్టాడు అడిగి చెప్పాలా. మీరే డబ్బులు ఎగ్గొడతారు, మీరే జనాన్ని తీసుకొస్తారు, అందులో ఎవరికో ఒకటి ఖాళీ రాయిసిస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టేస్తారు. ఎంత దారుణంగా ఉందంటే ఏది ఏమైనా ఇప్పుడు ఈ కథ అయితే కొలుక్కొచ్చినట్టుగా ఉంది. మరి 2 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించారు. మరి అది ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకున్నారా లేదా పోలీసులు పట్టుకున్నారో మనకైతే తెలియదు. కానీ మొత్తంగా సతీష్ అనే ఒక వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి మీదకి రాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా తనకు నష్టం జరిగింది కాబట్టి, మద్యమో డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి తాను రాయిసిరినట్టుగా పోలీసుల విచారణలో చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందనేది బాహ్య ప్రపంచం
ప్రపంచానికి తెలియపరచాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర పోలీసుల మీద ఉంది.